దాదాపు సంవత్సరం పాటైనా మళ్ళీ ఆల్ టైమ్ హైని నిఫ్టీ అందుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలో టెక్నికల్గా చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఓవరాల్గా స్టాక్ మార్కెట్ పైన మెట్టు, ఈ అంశం మీద మనతో గురుప్రసాద్ గారు మాట్లాడతారు. గురుప్రసాద్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సంవత్సరం అయింది సార్, నాకు తెలిసి లాస్ట్ సెప్టెంబర్లో 26,200 టచ్ అయింది. ఇంకా ఎక్కడికి మనం 30,000 అని అనుకున్న దశలో ఒక దశలో 21,700కు నిఫ్టీ వచ్చింది. ఇవాళ చూస్తే మళ్ళీ అంతే 25,000 దగ్గర ఆగిపోతున్న పరిస్థితి. మళ్ళీ ఆల్ టైమ్ హై చూస్తామా 2025లో? మనం అనుకున్నాం సార్. అయితే మీరు ఒకటి మర్చిపోయారు. లాస్ట్ ఇయర్ నేను కలిసినప్పుడు ఎలక్షన్స్ తర్వాత కరెక్షన్ వస్తుందని చాలా క్లారిటీగా చెప్పాను. అది మీరు గుర్తున్నదో లేదు నాకు. ఆ కరెక్షనే ఇప్పుడు దాకా జరుగుతుంది. చాలామంది ఏం చేశారంటే ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ మళ్ళీ ర్యాలీ వెళ్తుంది అని చెప్పారు. మనం చెప్పిన తర్వాత ఒక 500 పాయింట్లే పెరిగింది, దానిపైన పెరగలేదు. అక్కడి నుంచి మళ్ళీ మనం డౌన్ సైడ్లో 22,000 కొనమని చెప్పాం సార్. ఓకే, అక్కడ చాలామంది ఇప్పుడు డౌన్ సైడ్లో కొనున్నారు సార్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఆల్ టైమ్ అయి ఎప్పుడైనా మార్కెట్లో మీరు ప్రీవియస్గా కూడా చూడండి, ఒక ఆల్ టైమ్ అయి పెట్టుకొనే గేమ్ జరుగుతూ ఉంటుంది. మేబీ ఇది వచ్చి ఇంకొక 6 months కూడా జరగచ్చు, 6 to 9 months కూడా. నేను చెప్పాను అంటే 6 to 9 months వరకు మళ్ళీ ఆల్ టైమ్ హై రాకపోవచ్చు, నియర్లోనే ఉంటుంది. స్టాక్స్ ఏమవుతుందంటే 52 weekలో స్టాక్స్ కట్ అయ్యేదండి, డౌన్ అవుతూ ఉంటుంది, వెళ్ళే స్టాక్స్ వెళ్తూ ఉంటుంది. కంప్లీట్ బుల్లే బ్యార్ అనేది ఉండదు. ఇప్పుడు ఏమవుద్దంటే జనాలను వచ్చి బాగా ఇసుకిచ్చేస్తుంది మార్కెట్, ఎందుకంటే ఎగ్జిట్ మోడ్లో ఉంది. దీన్ని ఏమంటారంటే ప్యూర్లీ ఎగ్జిట్ మోడ్. మీకు చెప్తాను సార్. అంటే నెక్స్ట్ సమ్మర్ వరకు మళ్ళీ ఆల్ టైమ్ హై అందుకోకపోవచ్చు సార్. ఈ డిసెంబర్ లోపు ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ మార్కెట్ అనదర్ 6 months, నెక్స్ట్ జూన్ దాకా కూడా కష్టమే. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, ఇది చాలా అడ్వాన్స్డ్. ఇది 2010లో యాక్చువల్గా ఒక ఎంట్రీ వచ్చింది టెక్నికల్గా. నేను చెప్తున్నాను, నేను వ్యూ చేసేది అది. రీసెంట్గా నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో బాట్స్ అని ఒకటి జరిగింది, అక్కడ ఒక 10 minutes స్ట్రాటజీ వీడియో కూడా వేశాను. 5,000లో మార్కెట్ ఎంట్రీ అయింది. నిఫ్టీ 5,000లో 2010లో ఎంట్రీ అయింది. ఇప్పుడు 2025లో జనవరిలో ఎగ్జిట్ అయింది. అది చాలా ప్రమాదం. ఇప్పుడు ఎగ్జిట్ అయింది. చాలా వరకు ఎలా చెప్పాలంటే ఇది ఒక చాలా అంటే మనం చెప్పకూడదు టెక్నికల్. ఈ ఎగ్జిట్ వచ్చి మేబీ ఎంట్రీ ఇచ్చేస్తే తొందరగా మళ్ళీ మార్కెట్ యథాతథంగా ఒక బుల్ ర్యాలీ వెళ్తుంది. ఈ ఎగ్జిట్ కానీ కొనసాగిందంటే సార్ మళ్ళీ మార్కెట్ మనము కొన్ని కన్సాలిడేషన్ ఫేస్ చూడగలము, కొన్ని బ్యార్ కూడా చూడాల్సి వస్తుంది, అంటిల్ అండ్ అన్లెస్ ఆల్ టైమ్ అయి బ్రేక్ అవనంత వరకు. అది సార్. ఓకే, సో ఇప్పుడు డిసెంబర్ వరకు మీరు డెడ్ లైన్ అంటే ఇంకా 4 నెలలు అంతే. 4 నెలలలోపు ఆల్ టైమ్ హై బ్రేక్ కావాలి. బ్రేక్ అయింది అనుకోండి, అయితే గమనం ఎటు? ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి నెక్స్ట్ 8,000 points పెరగబోతుంది. అంటే నేను అనేది ఓవర్ 34,000 దాకా పోతుంది. 34,000 దాకా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 2.5 years. నెక్స్ట్ 24 monthsలో 24-25 monthsలో ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే ఖచ్చితంగా మార్కెట్ అనదర్ 8,000 points ర్యాలీ ఉంది, ఒక పెద్ద ర్యాలీ ఉంది. 24 months 4 monthsలో ఉన్నారు. 24 months. నెక్స్ట్ 4 monthsలో నెక్స్ట్ 4 monthsలో ఐ బ్రేక్ అయితే 26,200 బ్రేక్ అవుతాయి. 26,300 సార్. 200 కూడా 200 వచ్చి కూడా దిగిపోతాడు. టెక్నికల్ అదే ప్రాబ్లం, కరెక్ట్గా వాల్యూస్ వచ్చి దిగుతాడు. మీరు ఎప్పుడైనా చూస్తున్నారు కదా మనం చెప్పే వాల్యూస్. సో ఐ బ్రేక్ అయితే ఇంకా తిరుగులేదు, అస్సలు మార్కెట్కి తిరుగులేదు. 34,000 కన్ఫామ్గా టచ్ అవుద్ది విత్ ఇన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్. అంటే మార్కెట్ ఒడిదొడుకులు ఉంటుంది, ఒడిదొడుకులు ఉన్నా కూడా మార్కెట్ వచ్చి పైకి వెళ్ళిపోతుంది. 2 yearsలో ఆల్మోస్ట్ మీరు అన్న దాని ప్రకారం 2 yearsలో 25%. డెఫినెట్గా 2 yearsలో 25 అంటే నార్మలే కదా సార్. ఇప్పుడు అసలు ఈ ఇయర్ ఏమీ లేదే సార్, ఈ ఇయర్ ఏమీ లేదే, మరి దానికేమంటారు సార్? ఇప్పుడు ఈ ఇయర్ మీకు ఏమైనా రిటర్న్స్ వచ్చిందా?
అంటే నిఫ్టీ స్టాక్స్లో కాకుండా స్మాల్ మీరు నిఫ్టీ లెక్కేస్తున్నారు. నిఫ్టీ ఓవరాల్ పీరియడ్లో ఎప్పుడు అలాగే రిటర్న్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, మీరు స్టాక్స్ చేయాలి. ఓకే, 8,000 పాయింట్లు నిఫ్టీ పెరిగిందంటే స్టాక్స్ వచ్చి 300% ప్రాఫిట్ వచ్చినట్టు. కొన్ని ముఖ్యంగా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అయితే విపరీతంగా పెరుగుద్ది, పంట పండుద్ది మన వాళ్ళకి. అయితే ఆ ఓర్పు సహనం ఉండాలి. ఓకే, సో ఐ బ్రేక్ అవుతుందా కాదా మీ అసెస్మెంట్ సార్? ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ 4 నెలల్లో? ఎంత పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి? ఈ ఎర్నింగ్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇప్పుడు కొన్ని విషయాలు నిజంగా నాకు తెలిస్తే నేనే దేవుణ్ణి సార్. లేదు సార్, నేను 90% చెప్పగలను, 10% చెప్పలేను. ఓకే, అయితే బాగుంటుందని నా అంచనా. ఓకే, బట్ ఏంటంటే కొద్దిగా టఫ్గానే ఉంది. టఫ్గానే ఉంది ఆల్ టైమ్ అయ్యి ఇప్పుడు బ్రేక్ అవ్వడం. ఎందుకంటే ఆ నియర్ వచ్చేసి మళ్ళీ కొద్దిగా టఫ్గానే ఉంది సార్ ఈ ఫేస్. ఎందుకంటే నాకు ఎందుకు అనుమానం అంటే ఒక 10 years తర్వాత ఒక ఎగ్జిట్ వచ్చింది. సారీ 15 years. ఆ ఎగ్జిట్ ఎందుకు వచ్చిందా అని మనకు తెలియదు. ఆ ఎగ్జిట్ మళ్ళీ ఎంట్రీ అయితే ఇక మనకు ప్రాబ్లం లేదు. ఆ ఎగ్జిట్ వచ్చి ఇప్పుడు ఎక్కడ అయ్యిందంటే 22,000లో ఎగ్జిట్ అయింది మార్కెట్. అంటే 5,000లో మార్కెట్ ఎంట్రీ అయింది, 22,000లో ఎగ్జిట్ అయ్యింది. ఆ ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు మార్కెట్ పైకి వచ్చింది. ఇది ఆ ఎగ్జిట్ కానీ ఏదైనా సంథింగ్ ఉంటే మళ్ళీ మార్కెట్ మనకి డౌన్. ఇంకో విషయం చెప్తాను, నెక్స్ట్ మంత్ మార్కెట్ డౌనే సార్. నెక్స్ట్ సెప్టెంబరు, అక్టోబర్ 15th నుంచే మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది. నెక్స్ట్ మంత్ మార్కెట్ కరెక్షన్ ఉంది మళ్ళీ. అది ఇది సెప్టెంబర్ మంత్ కరెక్షన్ ఉంది. ఎక్కడ దాకా రావచ్చు? మళ్ళీ లోస్ చూడడానికి 24,300-400 దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అక్కడే. అదే సార్ ఏమవుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు వాడు ఫిక్స్ చేసేసి 25,400 24,400 ఈ మధ్యనే గేమ్ ఆడుతుంది. ఈ మధ్య గేమ్ ఆడితే మనకు ప్రాబ్లం లేదు సార్. ప్రీవియస్ లోని బ్రేక్ అయితే మాత్రం మార్కెట్ ప్రాబ్లమే. అయితే నాకు తెలిసి ఆ లో బ్రేక్ అవ్వదు అని అనిపిస్తుంది. 24,300 21,600 700 వచ్చింది. అక్కడ దాకా కూడా పోద్దా మళ్ళీ? ఛాన్సెస్ ఉంది సార్. 21,700 సార్ 23,000 టెస్ట్ చేసి కూడా మళ్ళీ వెళ్ళొచ్చు సార్. వాళ్ళు ఒక బార్డర్ ఫిక్స్ చేసుకున్నారు. ఏం బార్డర్ ఫిక్స్ చేసుకున్నారు? 26,300 ఒకటి, 21,700. ఈ లోపు వాళ్ళు ఎంతైనా గేమ్ ఆడుకుంటా ఉంటారు. ఎఫ్ఐఎస్ పెద్దోళ్ళు వాళ్ళే కదా. ఓకే సార్, ఎప్పుడైనా మనకి బిగ్ పీపుల్సే గేమ్ ఆడేది. ఇది ఒక కోటీశ్వరుల వ్యాపారం, ఇది మామూలుగా అందరిది కాదు కదా. ఓకే, అది. సో అంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ ఇవన్నీ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తాయా సార్? ఆల్రెడీ మనకి ఎఫెక్టే సార్. ట్రంప్ టారిఫ్ వచ్చి యాక్చువల్గా ఏమైనా సరే ఇండియాకి టారిఫ్ అనేది ఎఫెక్టే. ఎఫెక్ట్ లేకుండా సార్, ఇప్పుడు ఒక గాయం తగిలింది, మరి అది మనకి ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది? అయినా కూడా మన ఇండియన్ ఎకనామీ అన్ని స్ట్రాంగ్గా ఉండేదానివల్ల మనం వచ్చి దాన్ని ధీటుగా దాటుకొని వెళ్ళాలి. కానీ ఎఫ్ఐఎస్ని డామినేట్ చేసే పరిస్థితుల్లో రిటైల్ కానీ లేకపోతే డిఐఎస్ లేరా? డిఐఎస్ కూడా బాగానే ఉన్నది కదా. లేదు సార్, లేదా? ఎప్పుడైనా సరే అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఎఫ్ఐఎస్ వచ్చి వాళ్ళకి క్లియర్గా ఒక ఇంటిమేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్ వాళ్ళకి. సపోజ్ మన దేశంలో ఇప్పుడు ఒక బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫండ్స్ అన్నీ పుల్ చేసి మళ్ళీ ఏ కంట్రీలో మళ్ళీ మార్కెట్ బాగుందో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చి సెంటిమెంట్గా ఇక్కడ 100% ఉండాలని రూల్ ఏం లేదు. అది. ఓకే, సో ఎఫ్ఐఎస్ తిరిగి వచ్చినప్పుడే మళ్ళీ మనది పెరుగుద్దా, లేకుండా కూడా పెరగొచ్చా? లేదు, మన డొమెస్టిక్ నార్మల్గా పెరుగుతూ ఉంటుంది. ఎఫ్ఐఎస్ వస్తే బుల్ వస్తుంది. ఓకే, ఎఫ్ఐఎస్ వస్తే ఏమవుతుందంటే మార్కెట్ మంచి బుల్ వస్తుంది. చూడండి, మార్కెట్ ఒక్కొక్క రోజు ఇమీడియట్గా క్రాష్ అయింది. దేనివల్ల? న్యూస్ వస్తుంది, ఎఫ్ఐఎస్ వచ్చి 10,000 కోట్లు అమ్మేశారు. మరి వాళ్ళు 10,000 కోట్లు వాళ్ళు అమ్మేటప్పుడు మార్కెట్ క్రాష్ అవ్వకుండా ఎలా ఉంటుంది? ఓకే, చూడండి, మీరు ఎప్పుడైనా డొమెస్టిక్ 5,000 కోట్లు 10,000 కోట్లు అమ్మినట్టు ఉందా? కొన్నట్టే ఉంది, కానీ అమ్మింది చాలా తక్కువ. అవును. కాబట్టి ఎఫ్ఐఎస్ వచ్చి వాళ్ళు లీడ్ చేస్తారు మార్కెట్ని. బట్ ఏదేమైనా సరే వాళ్ళకి లాసెస్ అవుద్ది సార్.
ఎఫ్ఐఎస్ కూడా 100% ప్రాఫిట్ అనే కాదు, బట్ ఓవరాల్గా వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉంటుంది. చూడండి, ఒక సామాన్యుడు 1000 రూపాయల్లో ఒక స్టాక్ కొనగలడు. ఆ టైంలో అదే స్టాక్ 800 వచ్చినప్పుడు కొనలేకపోతాడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు. బట్ ఎఫ్ఐఎస్ దగ్గర మనీ ఉంటుంది. వాళ్ళు వచ్చి అంచెల వారీగా ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు ఫండ్స్ని వాళ్ళు ఇన్ఫ్యూజ్ చేస్తారు. అందుకనే వాళ్ళు విన్ చేయగలుగుతున్నారు, మార్కెట్ని లీడ్ చేయగలుగుతున్నారు. అది ఓకే. సో ఒకటి ఇప్పుడు 2 సినారియోస్ మనం తీసుకుందాం మీరు అన్నదాలు. ఒకటి, డిసెంబర్లో బ్రేక్ అయితే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎట్లా ఉంటుంది సార్? అసలు మిడ్ క్యాప్ మొన్న ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి దగ్గరగా వచ్చే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కూడా సార్ వచ్చి చాలా స్టాక్స్ 52 వీక్ లో కట్ వెళ్తుంది సార్. వెళ్ళే అలా ఆగి ఉంది. ఎందుకంటే ఆగుండి అవన్నీ ఆల్రెడీ వచ్చి ఒక 80 to 90% తగ్గిపోయింది. స్టాక్స్ అన్నీ 100 రూపాయలు ఉన్న స్టాక్స్ 50 రూపాయలు అయిపోయింది. అన్నీ చాలా, ఇంకా మైక్రో క్యాప్ అయితే ఇంకా చాలా తక్కువ, ఓకే, చాలా తగ్గిపోయింది. మీ ఉద్దేశంలో ఇప్పుడు ఏంటి, నిఫ్టీ 50లో ఉండాలా, నెక్స్ట్ 50లో ఉండాలా, లేకపోతే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ తీసుకోవాలా? ఇప్పుడు ఏది రైట్ టైం సార్? నన్ను అడిగితే ఇప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది అంటారు తీసుకోకూడదు, నిఫ్టీలోనే ఉండాలా అంటారు. వాటిలో వచ్చినంత రిటర్న్స్ ఇక దేంట్లోనూ రాదు. అది 3 ఇయర్స్కి రానియండి, 4 ఇయర్స్కి రానియండి, 5 times 4 times రిటర్న్స్ వస్తుంది. బట్ నిఫ్టీలో ఎప్పుడు మాత్రం 100% రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు టీసీఎస్ ఉంది, 3000 రూపాయలు ఉంది. నువ్వు ఎంత కొన్నా కూడా అది 6000కి వెళ్ళాలంటే మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలి? బట్ ఒక నార్మల్ స్టాకు, ఏ స్టాక్ అయినా నువ్వు మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ తీసుకుంటే వాటికి ఆ బ్యారోమీటర్ అనేదే లేదు, పరిధి అనేదే లేదు. ఖచ్చితంగా ఈ మంచి రిటర్న్స్ వస్తాయి. బట్ ఓర్పు సహనంగా ఉండాలి. నేనేమంటానంటే 100% దాంట్లోనే పెట్టబాకండి. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఒక 35% మిడ్ క్యాప్ పెట్టండి, ఒక 35% స్మాల్ క్యాప్, ఒక 30% లార్జ్ క్యాప్ డివైడ్ చేసుకోండి. వాటికంటే ఈ 70,000 మీకు 3 లక్షలు అవుద్ది. ఆ 30,000 వచ్చి 60,000 అవుద్ది. ఓకే, అది ఓకే. సో ఓవరాల్గా ఈ టారిఫ్స్ ఇవన్నీ టెంపరీ అయినా ఇండియన్ గ్రోత్ స్టోరీ, ఎకనామిక్, తర్వాత ఇప్పుడు ఈ ఎర్నింగ్స్, Q1 ఎర్నింగ్స్ చాలా వీక్గా ఉన్నాయంటారు. టారిఫ్ అనేది మనల్ని బెదిరిస్తున్నాడు సార్. రష్యాకి ఆయిల్ కొనడం ఏంటి? అసలు అది ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి? నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నావు, నీకు నేను టారిఫ్ వేస్తున్నాను అనేది అసలు అలా ఓపెన్ స్టేట్మెంట్ చేస్తేనే అంటే మన మీద ఎంత కక్ష ఉందనేది కనబడుతుంది అతనికి. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. డైరెక్ట్గా చెప్పేశాడు కదా. ఒక పక్క ఏమో మోడీ గారి స్నేహితుడు అని అంటున్నారు, అన్ని ఫ్రెండ్షిప్ అని అంటున్నాడు. మళ్ళీ ఒక పక్క ఏమో మనల్ని బ్యాక్ స్టాప్ చేస్తున్నాడు. కాబట్టి ట్రంప్ మనల్ని అని కాదు సార్, అందరినీ ఇబ్బంది పెట్టిస్తున్నాడు. అతను ఉన్నంత వరకు ఈ 4 years ఆ పెయిన్ అనేది అనుభవించాల్సింది, తప్పదు. టారిఫ్స్ ఎత్తేస్తాడా? అవసరమైతే 0 చేసేస్తాడు. ఇప్పుడు ఎందుకంటే 27 ఇప్పుడు అతని మైండ్ చెప్పేది ఆగస్ట్ 27 నుంచి 50% ఇంప్లిమెంట్ కాబోతుంది. అవును, చేస్తాడు సార్. అతని పని ఏంటంటే భయపెట్టడం. భయం పులి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎకనామీ బాగా స్ట్రాంగ్గా ఉంది. అందరికంటే వాళ్ళది వచ్చి 50 trillion మార్కెట్. అంటే ప్రపంచంలోనే పెద్ద స్టాక్ మార్కెట్ కానీ వాళ్ళ ఎకనామిక్ కానీ ఎంతో, వాళ్ళని ఎవ్వరూ దీటుకోలేరు. కాబట్టి అది వాళ్ళ ధీమా. డెఫినెట్గా మనోళ్ళు వెళ్ళి మళ్ళీ మాట్లాడి సార్ కాంప్రమైజ్ ఏదో ఒక చోట అవ్వాలి కదా. ఇప్పుడు ప్రజలకి ఎఫెక్ట్ అవ్వకూడదు పాయింట్. చూడండి, ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ రొయ్యల చెరువు వాళ్ళు రీసెంట్గా కూడా మనం చూసాము. వాళ్ళందరూ ఎంతో ఈ ఇంపోర్ట్స్ ఇప్పుడు చేయలేకపోతున్నారు కదా, మొత్తం ఆపేశారు కదా. టోటల్గా ఆపేశారు ఇప్పుడు. కంప్లీట్గా లాసు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం జరగట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఎన్నో మనకి ఇండైరెక్ట్గా మనకి. బట్ మోడీ గారు ఈ రోజు నుంచి పోస్టల్ ఇది స్టాప్ చేశారు. ఇక్కడ నుంచి తెలుసు కదా మీకు,
కంప్లీట్గా మనకి ఇక్కడ నుంచి ఇండియా పోస్ట్ నుంచి ఏది యూఎస్కి ఓన్లీ $100 లోపు ఉండేది మాత్రమే వెళ్తుంది. మిగతా పెద్ద పెద్ద పార్సల్స్ కానీ ఏది వెళ్ళడానికి లేదు. ఇవన్నీ వాళ్ళకి చిన్నది, వాళ్ళని మనం ఏం చేయలేం. సంథింగ్ మనం టాక్స్ మాట్లాడి మనం ఒక కాంప్రమైజ్కి మనం కూడా వెళ్ళాలి. ఎందుకంటే అలా అమాంతంగా పెంచుకుంటూ వెళ్తే ఎఫెక్ట్ వచ్చి మనకే కదా సార్. ఓకే సార్, ఎంత చేసినా కూడా ఒక బిజినెస్ అనేది ఎలా చెప్పాలంటే స్మూత్గా వెళ్ళాలి. హార్ష్గా వెళ్ళిందంటే అది ఎవరి మీద ప్రభావం వస్తుందంటే ప్రజల మీదే వస్తుంది. ఓకే అది సార్, ఇప్పుడు కొన్ని స్టాక్స్ అడుగుతాను. ఓకే, దానికి సంబంధించి చెప్పండి. టీసీఎస్ చాలా నష్టపోయారు. అవును, అసలు టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటిలో పెడితే నష్టమే ఉండదంటారు. ఓకే, కానీ 4,500 4,600 ఆల్ టైమ్ హై నుంచి ఎస్ 3,000 దగ్గరికి స్టాక్ వచ్చేసింది. అవును. సో టీసీఎస్ ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి? ఒక్క నిమిషం సార్ చెప్పేస్తాను. టీసీఎస్ కదా, యా, ఇక్కడ కొనొచ్చా? ఇప్పుడు 3,100 3,200 దాకా ఇవాళ పెరిగింది కొంచెం. ఒక్క నిమిషం జస్ట్ చెప్పేస్తాను. టీసీఎస్ వచ్చి యాక్చువల్గా అక్యుములేషన్ జోన్ ఎగ్జాక్ట్గా 3,143 3,150 దగ్గరలో ఉంది సార్. యాక్చువల్గా ఈ జోన్ అంతా అక్యుములేషన్ జోనే సార్. 2961 నుంచి ఇక్కడంతా బయింగ్ జోనే. 2,961 నుంచి రీసెంట్గా వచ్చింది కదా, రీసెంట్గా లో 2,991 వచ్చింది. ఈ జోన్ అంతా అక్యుములేషన్ జోనే. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందంటే 2461లోనే కొనాలి. ఇక్కడ అక్యుములేట్ చేయొచ్చు, చేయకూడదని నేను అనట్లేదు. అక్యుములేట్ చేయాలి 2461 2964 సారీ 2961లో ఒక అక్యుములేషన్ చేయాలి. అది బ్రేక్ అయితే కనుక, అది బ్రేక్ అయితే 2461. ఓకే, అది ఇక ఈ జోనే. ఇక అంతకంటే పెరుగుతూ ఎక్కడ దాకా పోవచ్చు? పెరిగిందంటే మనకి ఒక్క నిమిషం ఉండండి సార్. అట్ ప్రజెంట్ పెరిగిందంటే మనకి షార్ట్ టర్మ్లో ఒక 3,700 దాకా వెళ్ళచ్చు. 3,700 దాకా, 3,700 దాకా వెళ్ళచ్చు. ఎన్ని రోజుల్లో? షార్ట్ టర్మ్ అంటే నేను అనేది మేబీ అక్టోబర్ లోపు. ఓకే ఓకే, సో తీసుకోవచ్చు ఇక్కడ తీసుకోవచ్చు, తప్పేం లేదు. బట్ అయితే తగ్గినా కూడా లార్జ్ క్యాప్ స్టాకు 11 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్. సార్, నేను అనే పాయింట్ ఏంటంటే మనం తీసుకోవచ్చు, తీసుకున్న తర్వాత మళ్ళీ డౌన్ అయినా కూడా నేను చెప్పిన లెవెల్లో కొనాలి. ఓకే ఓకే, మళ్ళీ ఇప్పుడు చాలామంది తెలివిగా ఉంటారు, మరి అక్కడికి వస్తే కూడా కొనుక్కోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు కొనాలి అని అడుగుతారు. అక్కడ వస్తే రావచ్చు, చెప్పలేం కదా. అందుకని ఈడ అక్యుములేషన్ జరుగుతుంది. మన అదృష్టం ఉంటే 3,600 దాకా పోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 20% అప్సైడ్ ఛాన్స్ ఉంది. డెఫినెట్గా లార్జ్ క్యాప్లో 20% అప్సైడ్ ఛాన్స్ అంటే డెఫినెట్గా సార్. వన్స్ 3,700 కానీ వచ్చేసిందంటే మళ్ళీ టీసీఎస్ రూపురేఖలే మారిపోద్ది. ఎక్కడ 4,800 వెళ్తుంది. ఓ, సాధ్యమా మరి లార్జ్ క్యాప్? సార్ ఎప్పుడైనా తెలుసా సార్, 3,700 కొన్నోడు మరి ఏం చేస్తాడు మీరు చెప్పండి. అక్కడ కొన్నాడు లాభానికి ప్రయత్నం చేస్తాడు, మరి వాడు మళ్ళీ 3,000కి అమ్ముకుంటాడా? 4,800కి అమ్ముతాడు. ఓకే ఓకే, సో ఓవరాల్గా ఐటీ ఎట్లా ఉంది? ఐటీ స్టాక్స్ అన్నీ కూడా లోలో ఉన్నాయి సార్. ఐటీకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నేను కూడా అసలు ఇండస్ట్రీలో మొత్తం ఫైరింగ్స్ జరుగుతున్నాయి. ఐటీ ఇండస్ట్రీ నేను ఒకటి చెప్తాను సార్, ఇవన్నీ టీసీఎస్ ఓకే, నేను ఒకటే చెప్పేస్తాను, ఐటీ స్టాక్స్ ఈ పాయింట్లో వస్తే అక్యుములేషన్ చేసేసుకోండి అంటాను. ఓకే, ఇండెక్స్ ఉంది, ఐటీ ఇండెక్స్. ఇక ఏ స్టాక్స్ అయినా టీసీ ఇది కానీ నోట్ చేసుకోండి చెప్తాను. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్ ఆల్రెడీ వచ్చి ఇప్పుడు అక్యుములేషన్ జరిగింది సార్. 34,000 జరిగింది. 34,000 వస్తే అక్కడ అక్యుములేషన్ చేయాలి. ఓకే, తర్వాత నిఫ్టీ ఐటీ, ఎస్ నిఫ్టీ ఐటీ, తర్వాత 31,400 వచ్చిందంటే ఏ స్టాక్ అయినా ఐటీ కొనుక్కోండి.
ఓకే, ఇప్పుడు 36,258 ఉంది అవును, ఇప్పుడు. 34,000 ఒక అక్యుములేషన్ చేయాలి. ఓకే ఇంకోటి వచ్చి 31,400. ఓకే ఇక ఫైనల్ 27,000 సార్. ఇక ఈ పాయింట్స్లో అంతా ఐటీ వచ్చి అక్యుములేషన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 36,200 ఉంది నిఫ్టీ ఐటీ. అవును, అది 34,000 దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఐటీ స్టాక్ అయినా ఏదైనా కొనుక్కోండి. మళ్ళీ 31 బయింగ్ పాయింట్, 31,000, ఆ తర్వాత 31,400, ఆ తర్వాత 26,000, ఆ తర్వాత 27,000 సార్. ఎక్కడ దాకా పోవచ్చు సార్? ఆల్రెడీ వచ్చి ఇది లో వచ్చి ఇప్పుడు 30,000 దాకా వచ్చింది సార్. వచ్చే అక్యుములేషన్ అయ్యి నాకు తెలిసి ఇది టర్న్ అవుతుంది. ఓకే ఓకే, మ్యాక్సిమం ఇది నాకు తెలిసి 31,400. ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది ట్రంప్ ఇవన్నీ నేపథ్యాల్లో? సార్ ఇవన్నీ అక్యుములేషన్ సార్. సార్ ఇప్పుడు మంచి ఛాన్స్, బయింగ్ ఛాన్స్ ఇది. నేను ఒకటి అంటే అడుగుతాను. ఇప్పుడు బ్యాంకింగ్ ఆల్ టైమ్ హై టచ్ అయింది కదా, సో ఆల్ టైమ్ హై టచ్ కానిదంటే ఇప్పుడు సార్ ఇంకా ఏ ప్లేస్లో కొంటారు? ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కొనకూడదు, ఇక్కడ కొనకూడదు అంటారు. ఇంకెక్కడ కొనాలి? ఇప్పుడు రేపు ఇప్పుడు నెక్స్ట్ ఒక 6 months 9 months తర్వాత టీసీఎస్ ఒక 3,700 ఉంటుంది. అప్పుడు మనం మాట్లాడుకుంటాం. మరి 3,100 కొంటేనే కదా 3,700కి మనం అమ్ముకోగలము. ఎస్, సో దిస్ ఈస్ రైట్ బయింగ్ జోన్ 100%. ఎనీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ అయినా లేకపోతే ఏదైనా సరే ఇప్పుడు మనం కొనుక్కోవచ్చు. అయితే ప్లస్ అదేలాగా ఇంకొకటి వేరే అన్ని ఇదేలాగానే సార్ ప్రతిదీ ఐటీ కానీ మనకి ఎఫ్ఎంసీజీ కానీ, ఎఫ్ఎంసీజీ కూడా చెప్తాను మీకు కావాలంటే. ఎఫ్ఎంసీజీ ఆల్రెడీ వచ్చి రికవరీలోనే ఉంది సార్. ఓకే, ఆల్రెడీ వచ్చి అది ఒక అక్యుములేషన్ జరిగింది, అది కూడా రికవరీలోనే ఉంది. ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా? అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ కొద్దిమంది అంటారు ఎన్బిఎఫ్సిస్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి బ్యాంకింగ్ కంటే. అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ ఇప్పుడు ఏం లేవు సార్. అన్ని సెక్టార్స్ వచ్చి బాగానే ఉన్నాయి. ఏం మనం మరీ అంత అవాయిడ్ చేయాల్సిన సెక్టార్స్ అనేది అలాంటిది ఏమీ లేదు. ఓకే, ఎక్కువ మంది కొంటున్న స్టాక్స్ కొన్ని అడుగుతాను. టాటా మోటార్స్ ఇప్పుడు 680 దగ్గరలో ఉంది. 686. టాటా మోటార్స్ ఇప్పుడు షార్ట్ టర్మ్లో సార్ కావాలంటే 700 పైన కొంటే ఇప్పుడు 750 టచ్ అవుద్ది. బట్ 700 పైన కొనాలి. 700 పైన కొంటే 750 దాకా వెళ్ళొచ్చు. 750 దాకా ఇప్పుడు వెళ్ళొచ్చు. అది అయితే 700 క్రాస్ అవ్వాలి. ఓకే, అది క్రాస్ కిందికి వస్తే ఆల్రెడీ కిందికి వచ్చింది సార్. ఇప్పుడు 680 దగ్గర ఉంది. ఇంకా కిందికి ఏమైనా రావచ్చా? మ్యాక్సిమం 500 సార్, అంతే. 500 దాకా వస్తుందా? వస్తే రావచ్చు అంతే. 21,700 దగ్గర అప్పుడు 534 మీరు ఏదో ఇచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను 540 534 దాకా సార్. నేనే చెప్పాను 530 ఆల్రెడీ. నేను అప్పుడు కూడా చెప్తున్నాను కొన్న తర్వాత 20% పెరుగుతుంది. 20% పెరిగింది. ఇప్పుడు చెప్పాను కదా సార్, మార్కెట్ వచ్చి ఇప్పుడు నిఫ్టీ వచ్చి ఏ దారి వెళ్ళాలని తెలియలేదు. అందరూ వచ్చి వెయిటింగ్ ఫర్ నిఫ్టీ సిగ్నల్. నిఫ్టీ ఎటు వెళ్తే మార్కెట్ అటు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది సార్. నేను చెప్పాను కదా, మార్కెట్ వచ్చి ఇవన్నీ ఇప్పుడు అక్యుములేషన్ జోను. ఏమి ఇప్పుడు మరీ అంత ప్రాఫిట్స్ ఎక్కువ ఎదురు చూడలేము సార్. ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే ఇప్పుడు పంట వేసే టైం సార్, ప్రాఫిట్ చేసే టైం కాదు ఇది. ఓకే, అంతే. ప్రాఫిట్ చేసే టైం వస్తుంది. వచ్చిన తర్వాతే మనం జొమాటో చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. 400 వెళ్తుంది. 200 నుంచి 320 400 వెళ్తుంది. 400 టచ్ అవుద్ది. అది తీసుకోవచ్చా? 320 దగ్గర తీసుకోవచ్చు. అంటే టెక్నికల్గా 400 నాదే టార్గెట్ ఉంది సార్. నేనే ఒకవేళ పడితే పడినా మళ్ళీ లెగుస్తుంది. 400 టచ్ ఉంది, దిగదు. ఎప్పుడు ఎన్ని రోజుల్లో టచ్ కావచ్చు? 400 వచ్చి అతి త్వరలోనే. అది రీసెంట్గా మన జీలోనే పేటిఎం కూడా ఇచ్చాను సార్. 1000 రూపాయలు మన రవి లాస్ట్ 3 weeks ముందు పేటిఎం చెప్పాను. ఓకే, 1050లో చెప్పాను. ఓకే, 20% రిటర్న్స్ వచ్చింది. ఓకే, అది తర్వాత జొమాటో ఎటర్నల్ కదా మీరు అడిగింది. ఎటర్నల్. ఒక్క నిమిషం సార్. ఏబిసి 320 400 టచ్ ఉంది. వీడు రాడు సార్. ఓకే, 100 డెఫినెట్గా డ్యామ్ షూర్గా 400 టచ్ అవుతాడు. దానికోసమే వెళ్తుంది. ఏది నిఫ్టీయే దిగినా కూడా జొమాటో 400 టచ్ అవుతుంది. ఏదన్నా చెప్తారా ఇప్పుడు షార్ట్ టర్మ్కి చెప్తాను సార్.
కొన్ని స్టాక్స్ సార్ జొమాటో వచ్చి అదే 393 400 సార్ టచ్ అవుతుంది. ఓకే. అక్కడ మనం బుక్ ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఇక లాంగ్ టర్మ్ నేను వెయిట్ చేస్తానంటే 550 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే. అది ఇప్పుడు షార్ట్ టర్మ్ వచ్చి మనము హెచ్బిఎల్ ఇంజిన్ సార్. ఓకే. మనం అది 390 హెచ్బిఎల్ ఇంజిన్ 800 అబోవ్ మనం బై చేసుకోవచ్చు సార్. ఓకే. హెచ్బిఎల్ ఇంజిన్ ఓకే. ఇప్పుడు 780 దగ్గరలో ఉంది. 800 అబోవ్ బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి 1013. ఓకే. 1244 తర్వాత వచ్చి 1612. ఓకే. స్టాప్ లాస్ కూడా చెప్తాను సార్. స్టాప్ లాస్ వచ్చి 570. ఓకే. అది తర్వాత జీఈపిఎల్. ఓకే. ఈ స్టాక్ వచ్చి 396 పైనే కొనాలి. జీ పవర్ ఇండియా లిమిటెడ్. అవును సార్. 396 పైన కొన్నారంటే 485, 578, 726. ఓకే. స్టాప్ లాస్ వచ్చి 308. ఇవన్నీ వచ్చి ఒక 40 to 60 డేస్లో మనకు ఒక రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. అదేలాగా జమునా ఆటో అది కూడా వచ్చి 111 పైన కొంటే మనకి టార్గెట్ వచ్చి 138.50, 168.20, 215. అది సార్. ఓకే. సో ఒకటి ఓవరాల్గా అయితే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకైతే టెన్షన్ లేదు అసలు. ఏ టెన్షన్ లేదు. ఏ సెక్టర్ అయినా పర్లేదు. రియాలిటీ అనో లేకపోతే ఇదొద్దు, లేకపోతే హాస్పిటాలిటీ సార్, టూరిజం అవన్నీ ఏమీ లేదు. హెల్త్ రిలేటెడ్ స్టాక్ మంచి ఫండమెంటల్గా మంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండే వాల్యూమ్స్. నేనేమంటానంటే వాల్యూమ్స్ ఉండేది చూసుకోండి. వాల్యూమ్స్ లేనిది వెళ్ళబాకండి. ఏ సెక్టర్ అయినా సరే. స్టాక్స్లో పెట్టమంటారా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమంటారా తెలిసిన వాళ్ళు ఉంటే? దాన్ని అడిగితే స్టాక్సే చెప్తాడు. మరి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు? స్టాక్స్లోనే పెడుతున్నారు. కానీ అంటే అవగాహన ఉన్న వాళ్ళు అయితే స్టాక్స్లోనే పెట్టారు. అలాగే సార్. ఇలా తినడం బెస్టా, ఇలా వచ్చి తినడం బెస్టా? డైరెక్ట్ అవగాహన లేని వాళ్ళైతే రోజు రెగ్యులర్గా ట్రాక్ చేసుకునే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్. ఇక మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? మీరైతే స్టాక్స్ ఇచ్చినంత మ్యూచువల్ ఫండ్స్ ఇవ్వమని చెప్తారు. 100% సార్. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ జీతాలు, వాళ్ళ లక్షలు, కొన్ని వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఫండ్ మేనేజర్కి అన్నీ ఎక్కడి నుంచి సార్ తీసుకొచ్చిస్తారు? బట్ కాస్ట్ రేషియో ఏదో ఉంటుంది కదా, 1% లోపే ఉంటుంది కదా, 1%, 2%. సార్ వాళ్ళు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను సార్. నా మాటకి మీరు అడిగిన ప్రశ్నకి నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. మ్యూచువల్ ఫండ్స్ టాటా మోటార్స్ 2020లో టాటా మోటార్స్ 70 రూపాయలు ఉన్నింది. మ్యూచువల్ ఫండ్సే కొన్నారు. 1000 రూపాయలకి వెళ్ళింది. 1100 దాకా కూడా వెళ్ళింది. 1100% రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఒక్కటే స్టాక్ కొంటే ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వలేదు. 100% వాళ్ళు తీసుకొని 1000% వాళ్ళు తీసుకొని 100% ఇచ్చారు. ఓకే. అంటే మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఒక్క టాటా మోటార్స్లోనే బెటర్ కదా అది? అలా కాదు కదా నేను అనేది. అక్కడి నుంచి ఎన్నో సార్ 1కి 10 రెట్లు అయింది కదా పెట్టుబడి. మరి ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ అంతా ప్రాఫిట్లో ఉండేది దేనివల్ల? ఓకే. వాళ్ళు అంటే నేను వాళ్ళని తప్పు అనట్లేదు సార్. దారి తెలియని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ ఓకే. అంటే బ్యాంక్ అకార్డింగ్ టు బ్యాంక్ అంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్. మ్యూచువల్ ఫండ్స్ కంటే స్టాక్ మార్కెట్ బెస్ట్. డైరెక్ట్గా అవగాహన ఉన్న వాళ్ళు కొన్నిట్లో లాస్ వచ్చినా కొన్నిట్లో లాభం వచ్చినా మేనేజ్ అయిపోతుంది. అది సో ఇప్పుడు పరిస్థితుల్లో మీరైతే ఎగ్జాంపుల్ చెప్పారు, తినడం ఇట్లానా లేకపోతే ఇటు తీసుకొచ్చి మనం తింటావా? ఓకే. సో 35-30 ఇది రేషియో ఇప్పుడు కూడా. ఓకే. సో థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. చాలా రోజుల తర్వాత కలిసాం, సమయం కేటాయించిన. సో ఒకటి గురుప్రసాద్ గారు చెప్పే ఏంటంటే భారత స్టాక్ మార్కెట్కి డోకా లేదు. డిసెంబర్ వరకు కనుక ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే 34,000 వరకు కూడా నిఫ్టీ వెళ్ళేందుకు అవకాశం ఉంది. అదే జరిగితే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మరింతగా పెరిగి మదుపర్లకు లాభాల పంట ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ డిసెంబర్ లోపు ఆల్ టైమ్ హై బ్రేక్ కాకపోతే మరొక 6 నెలలు 9 నెలల పాటు అదేవిధంగా మార్కెట్ అక్కడెక్కడే ఉండే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఈ 4 నెలల పాటు చాలా క్రూషియల్. ఈ 4 నెలల్లో కనుక ఆల్ టైమ్ హై బ్రేక్ అయితే మాత్రం భారత స్టాక్ మార్కెట్కు డోకానే లేదని చెప్తున్నారు.
ఇది గురుప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టేట్ టు జీ తెలుగు న్యూస్.